మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మరోసారి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా నిరూపించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి. గతంలో చెప్పినట్టుగానే ఖమ్మం నుంచి నిలిచేది మేమే, గెలిచేది మేమే అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో చెప్పిన విధంగానే ఖమ్మం నుంచి భారీ మెజారిటీతో విజయం దిశగా కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తుంది. సో ప్రస్తుతం 4,60,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు విజయం వైపుగా దూసుకుపోతున్నారు. దాదాపు విజయం ఖరారైనట్లే. ఖమ్మం ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుందని అనడంలో అతిశయోక్తి లేదు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి అసలు ఈ విజయం ఏ విధంగా ఉంది, ఆ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఖమ్మం నుంచి కూడా గతంలో చెప్పినట్టు కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ విజయ ఢంకా మోగించిందో ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దాదాపు 4,60,000 పైచిలకు ఓట్లు మీకు వచ్చాయి. సో ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు సార్? అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ఈసారి భారీ మెజారిటీ, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ మెజారిటీ వచ్చిందనమాట. అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన గ్యారంటీలలో 5 గ్యారంటీలు కంప్లీట్ చేయడం అనేది, దాని తర్వాత నిధులు, వాళ్ళు చేసిన నిధులు, తర్వాత వర్క్స్ టేకప్ చేసి చేయడం అనేది అదొక అంశం. రెండో అంశం ఏంటంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో శాసనసభ్యులు ఎంత గట్టిగా పనిచేశారనేది చాలా స్పష్టంగా అవపడుతుంది. లేకపోతే అప్పుడు 25,000 ఓట్లు, ఇప్పుడు 50,000 ఓట్లు, అది డిఫరెన్స్ అన్నమాట. అంటే మీకు అర్థం కావాలి, దాంట్లో ఎమ్మెల్యే దాంట్లో కీలక పొజిషన్ దాంట్లో పనిచేసింది అనమాట. అది వాడు పని చేయకపోతే ఇంత మెజారిటీ రాదనమాట. అయితే దీంట్లో 2 అంశాలు, స్టేట్ గవర్నమెంట్ పనిచేసిన పని, లోకల్ ఎమ్మెల్యేస్ చేసిన పని. అదిగాక జిల్లాకి 3 శక్తివంతమైన మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, వారి దగ్గర ఫైనాన్స్ కూడా ఉంది. తర్వాత పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అది కూడా అగ్రికల్చర్కి సంబంధించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసికట్టి పనిచేస్తే ఈ ఫలితాలు మీరు చూస్తున్నారు. అది ఒక అంశం. రెండో అంశాలు, ఇది ప్రజల విక్టరీ అన్నమాట. దాని తర్వాత కాంగ్రెస్ విక్టరీ అన్నమాట. ఫస్ట్ వాళ్ళ కోరిక నెరవేరిందనమాట. వాళ్ళు ఓటేయకపోతే మేము ఎక్కడ ఉండము. మేము కూడా ఇప్పుడు నామా గారిని ఓడగొట్టారు కదా, అది ప్రజలు చేసింది, మేము చేసింది ఏం లేదనమాట. ఇది పార్టీ పరంగా వచ్చిందో వ్యక్తిగతంగా వచ్చిందో అది వేరే సంగతి. కానీ స్పష్టంగా మీకు ఏర్పడుతుంది, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పనిచేస్తుంది, 150 రోజులనే పనిచేస్తుంది కనుక ఇంత మెజారిటీ వచ్చింది. సార్, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి అంటే ఎంపీ అభ్యర్థిగా మీరు అంటే ఎంత నాకంటే కాంగ్రెస్కి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకున్నారు? దాదాపు ఇప్పుడు 4,60,000 మెజారిటీ పైచిలకు ఓట్లు వచ్చాయి. అంటే మీరు అనుకున్న అంశం అంటే ఎంత మెజారిటీ వస్తుందని చెప్పేసి మీరు అనుకున్నారు సార్ కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి? అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి వేదికపై నేను చెప్తూ వస్తూనే ఉన్నాను, మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నాను అనమాట. అదేవిధంగా మంత్రులు 3.5 lakhs, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అంశంలో 4 lakhs కూడా అన్నారనమాట. అంటే ఇదంతా పెద్ద సర్ప్రైజ్ కాదు, మంచి మెజారిటీ వస్తుందని ఇది అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు అందరూ చెప్తా ఉన్నారనమాట. 50,000, 55,000 ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలు చెప్పారనమాట. అయితే ఇదంతా పెద్ద సర్ప్రైజ్ కాదు. నేనైతే 2.5 lakhs అనుకున్నాను, కానీ వాళ్ళైతే ప్రతి జాగాలో చెప్పుకుంటూ వచ్చారనమాట. అది అంటే సార్, దాదాపు ఎంపీగా మీరు పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయం అయిపోయింది. సో ఎంపీగా తొలి సంతకం చేసిన తర్వాత మీరు తెలంగాణలో ఎలాంటి సమస్యలపై పోరాడాలనుకుంటున్నారు సార్? తెలంగాణలో అంటే అది ఖమ్మంకి సంబంధించిన సమస్యలు, తెలంగాణకు సంబంధించిన సమస్యలు కాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన సమస్యలు. దీంట్లో కొంత ప్రజల నుంచి ఇష్యూస్ రావాలి మనకు. మన సొంత ఎజెండా పెట్టుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అంటాను కాదు. అది ఒకటి. ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి కంప్లైంట్ ఇష్యూస్ వచ్చాయి? ప్రజల నుంచి ఏం రాలేదండి ఇప్పటివరకు. ఎందుకంటే సెంటర్కి సంబంధించిన ఇష్యూస్
అని రావు. మీరు గమనించండి, అది వీళ్ళు వచ్చేది అగ్రికల్చర్ది, రెవెన్యూ ప్రాబ్లం, ఇవన్నీ స్టేట్కి సంబంధించినవి అనమాట. సెంటర్కి సంబంధించినవి కొంచెం వేరేగా ఉంటాయన్నమాట. రైల్వే లైన్స్, రోడ్స్, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంకి యూనివర్సిటీ లేదు, తర్వాత కొత్తగూడెంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, థర్మల్ పవర్ స్టేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూస్ అనమాట. అవి టేకప్ చేయవలసింది అనమాట. సార్ ఫైనల్గా మీ విజయాన్ని ఒకసారి ఆర్టీవీ ప్రేక్షకులకు అలాగే ఖమ్మం జిల్లా ప్రజలతో ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి ఆర్టీవీ వేదిక మీ అంటే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఒకసారి ఆర్టీవీ వేదిక వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఓటర్లకి? ఇప్పుడు మేము గెలిచింది ఓటర్లు వేసినందుకే. ఓటు వాళ్ళే మా దేవుళ్ళు, వాళ్లకు పూర్తి స్థాయిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖమ్మంలో ఉండి పనిచేస్తానని వాళ్ళతో మళ్ళీ చెప్పుకుంటూ, ఉన్న స్థానిక ఎమ్మెల్యేలతో పనిచేసి, మంత్రులతో పనిచేసి, కృషి చేసి డెవలప్మెంట్ చేద్దామనేది నా మనసులో ఉన్నదనమాట. మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మన ఖమ్మం జిల్లా ఓటర్. చూశారు కదా, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే గతంలో ప్రచారంలో కూడా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవు, కలిసికట్టుగానే ఎంపీ విజయం సాధ్యమైందని చెప్పేసి కూడా ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రచార విషయంలో ఎక్కడా కూడా తడబాటు పడకుండా ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద దృష్టి పెడుతూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడమే ఒక రాజకీయ నాయకుడు లక్షణం అంటూ కూడా చెప్తున్నారు ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి. దాదాపు కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడికే అని చెప్పుకోవాలి. పూర్తిగా ఇంకో 15-20 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ముగిసిన తర్వాత ఇప్పటికే రిటర్నింగ్ అధికారితో అతను గెలుపు పత్రాన్ని కూడా తీసుకోబోతున్నారు. సో ఆర్టీవీతో తన మనోభావాలు కూడా ఇప్పుడే పంచుకున్నారు. సో పూర్తిగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగగా ఖమ్మం నుంచి పూర్తిగా 36 మంది బరిలో నిలిచారు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు, అలాగే కాంగ్రెస్ నుంచి రామసాయం రఘురామరెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. కానీ విజయం మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డిని వరించింది. దాదాపు 4,60,000 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించిందని చెప్పాలి. గెలుపు సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులంతా నిమగ్నమై ఉన్నారు. సో ఏది ఏమైనా ఖమ్మం సమస్యల మీద, అటు భద్రాద్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద, అంటే విద్యా సమస్యల మీద ఖచ్చితంగా నేను వారి గొంతుకగా నిలుస్తానని చెప్పేసి కూడా రామసాయం రఘురామరెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఎన్నికల అప్డేట్. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.